2 పంపులు ఒక ట్యాంకును 10 నిమిషాలు 15 నిమిషాలలో నింపగలవు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును నిమిషానికి 7 లీటర్ల సామర్థ్యంతో ఖాళీ చేయగలదు. 3 పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంకు 2 గంటలలో ఖాళీ అయిపోయింది. అయినా ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత? ఇక్కడ లీటర్లు అనేది దేనికి ఇచ్చాడు? ఖాళీ చేసే పంపుకి ఇచ్చాడు. ఖాళీ చేసే పంపు యొక్క సామర్థ్యం కనుక్కోవాలి. కనుక్కొని ఇంటూ 7 లీటర్స్ కొట్టాలి. మనం లీటర్లు దేనికి ఇస్తే దానికి అనుకోవాలని గుర్తుపెట్టుకోండి. అవసరం అనుకుంటే రాసుకోండి. ఇంతకుముందు మనకేం చెప్పాడు? నింపే పంపుకి ఇచ్చాడు. 10 లీటర్ల చొప్పున నింపుతుంది అట్లా అన్నాడు కాబట్టి నింపే పంపును కనుక్కున్నాం మనం. రైట్. ఇప్పుడు ఖాళీ చేసే పంపు కెపాసిటీ కనుక్కోవాలి. ఇప్పుడు మన పంపులు ఏంటిదంటే 10 నిమిషాలు 15 నిమిషాలు, 10 నిమిషాలలో ఒకటి నింపుతుంది, 15 నిమిషాలలో ఒకటి నింపుతుంది. 3 ఓపెన్ చేస్తేనాట 3 ఓపెన్ చేస్తే ఏమన్నాడు? 2 గంటలలో ఖాళీ అయింది సార్ అన్నాడు. అంటే ఖాళీ చేసే పంపు కెపాసిటీ ఎక్కువ ఉంది అన్నట్టు దీని అర్థం. 3 ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ 2 గంటలలో ఖాళీ అయిపోయింది అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫిల్ పైపును ఇక్కడ 1/10 తీసుకుంటే, ఇంకో ఫిల్ పైపు 1/15 తీసుకుంటే, ఇది ఎంటీ పైపు తెలియదు ఎక్స్ తీసుకుంటే, 3 ఓపెన్ అయినప్పుడు 1/120. 120 ఎక్కడ ఇస్తారంటే 2 గంటల్లో అన్నాడు కదా. ఇది నిమిషాలు, ఇది నిమిషాలు, ఇది గంటల్లో పెట్టి మరి ఆన్సర్ చేయమంటే రాదు. కాబట్టి నిమిషాలకి మార్చేసుకోవాలి. 2 గంటలు అంటే ఇక్కడ 120 మినిట్స్ అనమాట. ఎందుకంటే ఇది మినిట్స్, ఇది కూడా మినిట్స్, ఇవి వచ్చేది కూడా మినిట్స్ అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్ని అటు పంపించి ఆ 120ని ఇటు తెచ్చుకోండి. లేదంటే ఈ రెండింటిని అటు పంపించుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా ఒకటే. సో 1/10 ప్లస్ 1/15, అది ఇటువైపు వస్తే ఏమైతే ప్లస్. సో 120 ఈక్వల్ టు ఇది అటువైపు వెళ్తే 1/x. 10, 15, 120 ఎల్సిఎం 120 సార్. 10 ఇక్కడ ఇది 12 టైమ్స్, 15 ఇది 8 టైమ్స్, ప్లస్ 120 1 టైమ్స్ అంటే ఎంత అవుతుంది? 21/120. ఇది ఎక్స్ కావాలి కాబట్టి రివర్స్ వేస్తాం. దీన్ని రివర్స్ అనమాట. అంటే 120/21 మినిట్స్, ఎందుకంటే మినిట్స్లోకి మార్చినాం. ఇది వచ్చిన తర్వాత దీనికి 120/21 వచ్చింది కదా, దీనికి ఇంటూ ఎన్ని లీటర్లు అని చెప్పాడు? 7 లీటర్లు మల్టిప్లై చేసుకో. 7 3 సార్లు 7 లీటర్స్, 3 40 సార్లు. సో 40 లీటర్స్ ట్యాంక్ మనది.